రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నీట్ ఉద్యమం బీజేపీకి రాజకీయ హెచ్చరిక, డ్యామేజ్ కంట్రోల్ తప్పనిసరిగా ఇప్పుడు అవసరమైందా? దీనిపై విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. దేశ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ దాదాపు 15 ఏళ్లుగా అత్యంత బలమైన రాజకీయ శక్తిగా కొనసాగుతోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ 2019లో మరింత భారీ మెజారిటీతో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈ విషయం తెలిసిందే. 2024 తర్వాత కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు మరోసారి చేసింది. ఈ కాలంలో జాతీయ భద్రత, మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు, విదేశాంగం వంటి అనేక అంశాలలో తన రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే భారత రాజకీయాలలో ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అదేంటంటే, ఎంత బలమైన ప్రభుత్వం అయినా ప్రజల భావోద్వేగాలను, ముఖ్యంగా యువతకు సంబంధించిన అంశాలను నిర్లక్ష్యం చేస్తే రాజకీయంగా ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్న నీటి అంశం కూడా అలాంటి సవాలుగా మారే అవకాశంపై రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. నీట్ ఎందుకు అంత సున్నితమైన అంశం అన్నది ప్రశ్న. నీట్ పరీక్ష అనేది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది. ఒక కుటుంబం సంవత్సరాల పాటు చేసిన కష్టం, కోచింగ్కు పెట్టిన ఖర్చు, విద్యార్థుల శ్రమ మొత్తం ఈ ఒక్క పరీక్ష మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే ఈ పరీక్షపై వచ్చే ప్రతి వివాదం సహజంగానే పెద్ద చర్చకు దారితీస్తుంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సమాన అవకాశాలు, ప్రశ్నాపత్రాల భద్రత, పరీక్షా విధానంపై నమ్మకం వంటి అంశాలు ప్రజలలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. వీటిపై అనుమానాలు వచ్చినప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, రాజకీయ పార్టీలు అందరూ స్పందిస్తారు. ప్రతిపక్షాలకు ఇది ఒక అవకాశమా? చూద్దాం. భారత రాజకీయాలలో ప్రతిపక్షాలు ఎప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రజలకు దగ్గరైన అంశాలనే ఎంచుకుంటాయి. ఇక ధరల పెరుగుదల, నిరుద్యోగం, వ్యవసాయం, విద్య ఇలాంటి అంశాలలో ప్రజల భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. నీట్ పరీక్ష కూడా ఇప్పుడు అలాంటి జాబితాలోకి వచ్చిన అంశంగా కనిపిస్తోంది. విద్యార్థుల ఉద్యమాలు పెద్ద ఎత్తున కొనసాగితే ప్రతిపక్షాలు వాటి రాజకీయ మద్దతు ప్రకటించే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు కూడా ఈ అంశాన్ని తమ రాజకీయ వ్యూహాలలో భాగం చేసుకునే ఛాన్స్ను కొట్టిపారేలేవు. ఇక బీజేపీకి ఇది ఎందుకని డ్యామేజ్ కంట్రోల్ పరీక్ష అన్నది మరొక పెద్ద ప్రశ్న. బీజేపీ ఇప్పటి వరకు ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఆ విషయం అందరికి తెలిసిందే. అవేంటంటే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, సిఏఏ, జిఎస్టి, ఇక డిమానిటైజేషన్ ఇలాంటి అనేక నిర్ణయాలు మొదట వివాదాస్పదంగా మారినప్పటికీ ప్రభుత్వం వాటిని రాజకీయంగా సమర్థిస్తూ ముందుకు వెళ్ళింది. అయితే విద్యార్థులకు సంబంధించిన అంశాలలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే యువతలో అసంతృప్తి పెరిగితే అది సోషల్ మీడియా ద్వారా చాలా వేగంగా వ్యాపిస్తుంది. దేశవ్యాప్తంగా ఒకే భావన ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇలాంటి అంశాలలో వేగంగా స్పందించడం రాజకీయంగా కూడా కీలకమే. ఇక రైతు చట్టాల అనుభవం, గత అనుభవం అదేం చెబుతుంది? రైతు చట్టాల సమయంలో కేంద్ర ప్రభుత్వం మొదట తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. అయితే నెలలు తరబడిన తర్వాత జరిగిన నిరసనలు, రైతు సంఘాల ఆందోళనలు, రాజకీయ ఒత్తిళ్లు, ఎన్నికల సమీకరణాలు వంటి అనేక అంశాల నేపథ్యంలో చివరకు ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయాన్ని కొందరు ప్రభుత్వ వైఫల్యంగా విమర్శించారు, మరికొందరు అభిప్రాయాన్ని గౌరవించిన నిర్ణయంగా అభివర్ణించారు. ఈ ఉదాహరణ ఒక విషయం మాత్రమే చెబుతుంది. అదేంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అవసరమైతే విధానాలను సమీక్షించే అవకాశాన్ని ఎప్పుడూ తెరిచి ఉంచాలి. రాజకీయాలలో పట్టుదలతో పాటు పట్టువిడుపు కూడా అవసరమేనా అన్నది మరొక ప్రశ్న. ఒక నాయకుడు తీసుకున్న ప్రతి నిర్ణయం చివరి నిర్ణయం కావాల్సిన అవసరం లేదు. పరిస్థితులు మారితే, ప్రజల అభిప్రాయం మారితే, కొత్త సమాచారం బయటకు వస్తే ప్రభుత్వం కూడా తను తీసుకున్న నిర్ణయాలను సవరించుకోవచ్చు. రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పే మాట ఇదే. పట్టుదల నాయకత్వపు లక్షణం. కానీ అవసరమైనప్పుడు పట్టువిడుపు కూడా పరిపక్వ నాయకత్వానికి సంకేతంగా పనిచేస్తుంది.
చరిత్రలో అనేక ప్రభుత్వాలు ప్రజల ఒత్తిడితో తమ విధానాలలో మార్పులు చేశాయి. అలా చేయడం ఎప్పుడు బలహీనతకు సంకేతంగా కాకపోవచ్చు. ఇక యువత ఓటు ఎంతో కీలకమైంది. భారతదేశంలో ప్రతి ఎన్నికలో తొలిసారి ఓటు వేసే యువత సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈ వర్గం రాజకీయంగా వేగంగా అభిప్రాయాలు మార్చుకునే అవకాశం ఉంటుంది. వారికి ఉపాధి, విద్య, పరీక్షలు, అవకాశాలు, ఈ 4 అంశాలే అత్యంత ప్రాధాన్యతను కలిగినవి. అందువల్ల నీట్ వంటి అంశాలలో యువతలో ప్రతికూల భావన ఎక్కువ కాలం కొనసాగితే అది రాజకీయంగా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నమాట. ఇక బీజేపీ ముందు ఉన్న ఎంపికలు ఏంటో చూద్దాం. ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాళ్లు ప్రజల్లో నమ్మకాన్ని బలోపేతం చేయడం, అందుకోసం పరీక్ష నిర్వహణలో మరింత పారదర్శకతను తీసుకురావడం, తప్పులు జరిగితే వేగంగా బాధ్యులపై చర్యలు తీసుకోవడం, విద్యార్థులు తల్లిదండ్రులతో స్పష్టమైన కమ్యూనికేషన్ నిర్వహించడం, అవసరమైతే విధానపరమైన మార్పులను పరిశీలించడం, పరీక్షలపై విశ్వాసం పునరుద్ధరించే చర్యలు చేపట్టడం. ఇక ఇలాంటి చర్యలు రాజకీయంగా కూడా ప్రయోజనాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజా అభిప్రాయం ఎప్పుడూ కీలకమే. ఏ ప్రభుత్వం అయినా వరుస విజయాలు సాధించిన తర్వాత కూడా ప్రతి ఎన్నిక కొత్త పరీక్షే. ప్రజలు అభివృద్ధిని చూస్తారు, సంక్షేమాన్ని చూస్తారు, అలాగే తమ సమస్యలకు ప్రభుత్వం ఎలా స్పందించిందో కూడా గుర్తుంచుకుంటారు. అందుకే రాజకీయాలలో నిరంతర విజయాలకు పరిపాలనా సామర్థ్యంతో పాటు ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకునే నాయకత్వం కూడా అవసరమే. ఇక చివరిలో ఒక మాట, నీట్ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్న ఒక ముఖ్యమైన విద్యా రాజకీయ అంశంగా మారిపోయింది. ఇది బీజేపీకి రాజకీయ సవాల్గా మారుతుందా లేదా అనేది భవిష్యత్తు పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆందోళనలను వేగంగా వినడం, సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయడం, అవసరమైతే విధానాలను పునఃసమీక్షించడం ఏ ప్రభుత్వానికైనా దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్ని రాజకీయంగా వినియోగించుకునే ప్రయత్నం చేయడం సహజం. చివరికి నిర్ణయం ప్రజలదే. అందుకే రాజకీయాలలో ఒక సామెత ఎప్పుడు వినిపిస్తుంటుంది: ఎన్నికలు గెలవడానికి పట్టుదల అవసరం, కానీ ప్రజల మనసులు గెలవడానికి పట్టు విడుపులు కూడా అంతే అవసరం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.